అన్వాంటెడ్ హెయిర్ అనేది మన అందరి లేడీస్కి కామన్గా ప్రాబ్లం. అదే ఏం చేసినా కూడా అస్సలు పోదు. కొంతమందికి అయితే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేస్ పైన థిక్గా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉంటారు, లేకపోతే కొన్ని పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అలా కాకుండా సింపుల్గా నేను నా అన్వాంటెడ్ హెయిర్ని ఎలా రిమూవ్ చేసుకుంటాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. దీనివల్ల ఎలాంటి స్కిన్కి డ్యామేజ్ అవ్వదు. చాలామంది అనుకుంటూ ఉంటారు అలా చేయటం వల్ల హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి, కానీ అలా చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. ఆ తర్వాత మనం నార్మల్గా కొంచెం శనగపిండితోటి రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ వచ్చే కొద్దిగా హెయిర్ అనేది కూడా గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ప్రో టచ్ హెయిర్ రిమూవర్. దీన్ని మనం ఛార్జింగ్ చేసి మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేసుకున్నామంటే మనకి 2-3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి 3 బ్లేడ్స్ వస్తాయి. అంటే హెయిర్ థిక్గా ఉంటే కొంచెం పెద్ద బ్లేడ్, నార్మల్గా ఉంటే ఇంకొంచెం, అలా 3 సైజెస్ మనం బ్లేడ్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అస్సలు కట్ అవ్వదు. చాలామంది బ్లేడ్ యూజ్ చేస్తే కట్ అవుతుంది అని అంటారు, కానీ ఇది అస్సలు కట్ అవ్వదు. మనం ఎట్లా అయినా చేసుకోవచ్చు హ్యాపీగా. కాకపోతే కొంచెం సౌండ్కి మనకి ఫస్ట్ టైం భయం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నార్మల్గానే ఉంటుంది. జస్ట్ దీన్ని మనం ఇలా రివర్స్లో ఇలా పెట్టేసుకున్నామంటే దీంట్లో ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ తీయదలుచుకున్నప్పుడు ఈ లాక్ని ప్రెస్ చేస్తే మనకి బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్న బటన్ని ప్రెస్ చేస్తామంటే నార్మల్గా మనకి బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా ప్రెస్ చేస్తే టైట్గా ఫిక్స్ అయిపోతుంది. మనకి హెయిర్ అంతా కూడా లోపలికి ఏం కలెక్ట్ అవ్వదు, బయటకే వచ్చేస్తుంది హెయిర్ మనం ఇలా షేవ్ చేస్తున్నప్పుడు. ఇది మనకి 3-in-1గా పనిచేస్తుంది. ఐబ్రోస్ చేసుకోవచ్చు, అప్పర్ లిప్, ఫేషియల్ హెయిర్, ఇలా 3 మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఐబ్రోస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా, అంటే మనకు అలవాటు అవుతూ ఉంటే రెగ్యులర్గా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. చేసుకునేటప్పుడు ఇక్కడ షేప్ అనేది అవుట్ అవ్వకుండా మెల్లగా చేసుకుంటే మనకు అలవాటు అయిపోతుంది. ఫస్ట్ టైం కాబట్టి సౌండ్ మాత్రం కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది చేసుకునేటప్పుడు. ఇందులో కూడా మనకి 3 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకు నచ్చినట్టుగా స్పీడ్ సెట్టింగ్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఇలా లైట్ వచ్చేస్తుంది. మనం చక్కగా కనిపించని హెయిర్ కూడా ఈ లైట్ ద్వారా మనకి రిమూవ్ అయిపోతుంది. ఏం కట్ అవ్వదు. జస్ట్ ఇలా నార్మల్గా మనకి ఎక్కడి వరకు హెయిర్ అనేది రిమూవ్ అవ్వాలో అక్కడి వరకు చూసుకొని జస్ట్ ఇలా అంటే మనకి హెయిర్ అంతా కూడా చక్కగా రాలిపోతూ ఉంటుంది. మనం తీసేయడం ద్వారా ఫేస్ అనేది చాలా గ్లోగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఐబ్రోస్ దగ్గర మాత్రం చెప్పాయి కదండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలని. ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఐబ్రోస్ అనేవి ఇంట్లోనే షేప్ అయిపోతాయి. ప్రతిసారి పార్లర్కి వెళ్తే మ్యాక్సిమం 40-50 రూపీస్ అవుతాయి. అదే మనం ఇలా ఒకేసారి తెచ్చి పెట్టుకున్నామంటే చక్కగా మనం ఇంట్లోనే ఐబ్రోస్ చేసుకోవచ్చు, అప్పర్ లిప్ అంతా నీట్గా చేసుకోవచ్చు. హెయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత కంపల్సరీగా సీరం అప్లై చేయాలి. ఈ సీరం అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది ఇంకా థిక్గా రాకుండా ఈ సీరం సపోర్ట్ చేస్తుంది. నేను వాడే సీరం అయితే నా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎలాంటి మచ్చలున్నా సరే ఈ సీరం వాడటం వల్ల మనకి కవర్ అయిపోతాయి. జస్ట్ మనం హెయిర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ ఇలా తీసుకొని ఫేస్కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి. నీట్గా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు ఇలా మసాజ్ చేసామంటే మనకి ఫేస్లోకి మొత్తం ఇంకిపోతుంది. ఆయిలీగా కూడా ఏముండదు ఇది అప్లై చేసిన తర్వాత, కానీ వెంటనే ఫేస్ వాష్ మాత్రం చేయకూడదు. మోస్ట్లీ మనం ఈ హెయిర్ రిమూవల్ ప్రాసెస్ అంతా కూడా నైట్ పడుకునే ముందు చేసుకొని ఈ సీరం అప్లై చేసుకొని పడుకున్నామంటే మార్నింగ్కి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది ఫేస్ అనేది. ప్రమోషనల్ వీడియో అయితే కాదు, నేను పర్సనల్గా యూస్ చేస్తూ నాకు చాలా బాగా అనిపించింది. చాలామంది అన్వాంటెడ్ హెయిర్ తోటి ఇబ్బంది పడతారని చెప్పి షేర్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతుంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు.